అందరికీ నమస్కారం. ఈరోజు మన ఏలూరు జిల్లా కలెక్టర్ గారు అలాగే మన డిపిఎం వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా జిఎస్టి మహోత్సవంలో భాగంగా ఈరోజు ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌతమ్ న్యాచురల్స్ బిఆర్సి నుండి ఈరోజు ఇక్కడంతా కూడా మన న్యాచురల్ పద్ధతిలో పండించినటువంటి ఉత్పత్తులన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా హేల్పూరి ఉత్సవ్ మరియు జిఎస్టి సేవింగ్స్ లో భాగంగా ఈ యొక్క స్టాల్స్ ని నిర్వహించడం జరుగుతుంది. మా యొక్క బిఆర్సి పరిధిలో రైతుల దగ్గర మరియు చుట్టుపక్కల మన ఏదైతే ఎన్ఎఫ్ ఉత్పత్తుల కోసం ఏదైతే కషాయాలు రవాణాలు ఇస్తున్నామో ఆ రైతుల వద్ద నుంచి సేకరించడానికి అలాగే మన సొంతంగా మన పొలాల్లో పండించిన ఉత్పత్తులన్నింటినీ కూడా తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ట్రైనింగ్స్ అంటే రైతులకి ట్రైనింగ్ ఇవ్వడం అలాగే ఈ కషాయాలు ద్రావణాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ డిస్పోజ్ పెట్టి అంటే ఇక్కడ ఏ విధంగా మన ప్రదర్శన మరియు అమ్మకాలని ఏర్పాటు చేయడం జరిగిందండి. భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇలాంటి ప్రదర్శనలు మరింతగానో ఉపయోగపడతాయని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి డిపిఎం గారికి అలాగే డిఓ గారికి కలెక్టర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్కారం. నా పేరు ఎస్ గౌతమ్ కుమార్. నాది ఏలూరు జిల్లా మండవల్లి మండలం మల్లినగరం గ్రామం అండి. గౌతమ్ న్యాచురల్స్ అండ్ బిఆర్సి నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజు ఏలూరు కలెక్టర్ గారు అలాగే డిఓ గారు డిపిఎం గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ జిఎస్టి మహోత్సవంలో స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. అలాగే ఈ యొక్క జిఎస్టి మహోత్సవంలో ఏర్పాటు చేసిన స్టాల్ లో అన్ని రకాలైనటువంటి ఇన్పుట్స్ అవుట్పుట్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి డిపిఎం గారికి అలాగే డిఓ గారికి మా పద్మనాభం గారు ఎన్ఐపి మార్కెటింగ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ యొక్క ఉత్సవంలో మేము పాల్గొన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇన్పుట్స్ అన్ని కూడా మా యొక్క ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పూర్తి స్థాయి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించినటువంటి ఉత్పత్తులు మేము మరియు మా తోటి రైతులతో పండించినటువంటి ఉత్పత్తులను ఇక్కడ పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ స్టాల్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఏర్పాటు చేయడం జరిగిందండి. వీటితో పాటుగా పంటలు పండించడానికి కావాల్సినటువంటి కషాయాలు ద్రావణాలు గ్రోత్ ప్రమోటర్స్ అనేవి కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేయడం వాటి యొక్క ఉపయోగాలు వాటి యొక్క మోతాదుని అందరికీ రైతులకి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మహిళలకు కిచెన్ గార్డెన్స్ ఎలా పెంచుకోవాలి ఆ పెంపకానికి ఇన్పుట్స్ అవుట్పుట్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయని కూడా మనం వివరించడం జరుగుతుందండి. దీనితో భాగంగా మిద్దె తోటలు పెద్ద తోటల పెంపకం కూడా అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జిబిషన్ కమ్ సేల్ అనేది ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరింత ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇవన్నీ మనకి ఈ గ్రోత్ ప్రమోటర్స్ లో ముఖ్యంగా పంచగవ్య ఇది చాలా బాగా పనిచేస్తుంది. మొక్కల యొక్క ఎదుగుదల పనిచేస్తుంది. మంచి దిగుబడులు వచ్చేందుకు కూడా పనిచేస్తుంది అన్నమాట. 30% ఇది పెస్టిసైడ్ గా కూడా పనిచేస్తుంది. అలాగే కోడిగుడి నిమ్మరసం రావడం ఇది కూడా గ్రోత్ ప్రమోటర్ గా పనిచేస్తుంది. ఇది పూత కింద ఎక్కువగా రావడానికి నిలుపుదల కోసం అలాగే దిగుబడి పెరగడానికి పనిచేస్తుందండి. అలాగే దశపర్ణి కషాయం ఇది అన్ని రకాల యొక్క పురుగులు తెగుల నివారణకు ఈ దశపర్ణి కషాయం పనిచేస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి తూటికార కషాయం ఈ తూటికార కషాయం అనేటప్పటికి వరిలో సుడిగా ఉండే మనకి చాలా మహత్తరంగా పనిచేస్తుంది. ద్రవజీవామృతము ఇది అన్ని రకాల పంటలకు కూడా భూమికి ఇచ్చుకోవచ్చు. సూక్ష్మజీవుల్ని భూమికి ఇచ్చి భూమిని తేజవంతంగా చేసుకోవడానికి పునర్జీవం తీసుకురావడానికి ఉపయోగిస్తాము. అలాగే ఈ చేప బెల్లం ద్రావణం అండి ఇది కూడా మనకి గ్రోత్ ప్రమోటర్ గా పనిచేస్తుంది. అలాగే అగ్రాస్త్రము అన్ని రకాల పెద్ద పురుగులు కాండం తొలచి పురుగు కాయ తొలచి పురుగు నివారణకు ఉపయోగపడుతుందండి. బ్రహ్మాస్త్రం ఈ బ్రహ్మాస్త్రం వచ్చేటప్పటికి మనకి పొగాకు లద్దె పురుగు వరిలో వచ్చేటప్పటికి ఆకుముడతకి పనిచేస్తుందండి. అలాగే ఫెరమోల్ ట్రాప్స్ ఈ ఫెరమోల్ ట్రాప్స్ వచ్చేటప్పటికి కాండం తొలచి పురుగు కాయ తొలచి పురుగు లీవ్స్ ఉపయోగించుకుని ఈ ఫెరమోల్ ట్రాప్స్ ఉపయోగించుకోవచ్చు. అలాగే ఆకుముడతకు కూడా మనకి ట్రాప్స్ అనేవి ఉపయోగించుకోవచ్చు. అలాగే రసం పీల్చే పురుగుల నివారణకి మనం ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు అండి. ఎవరు చూస్తున్నాం రైస్ వచ్చేటప్పటికి మన దగ్గర చిట్టి ముత్యాలు అలాగే నవారా బ్లాక్ రైస్ చింతలూరు సన్నాలు కులాకర్ అలాగే బెల్లం న్యాచురల్ బెల్లం మంచిది రక్తశాలి ఇది మనకి బ్లడ్ లో హిమోగ్లోబిన్ శాతం పెంచడం కోసం రక్తశాలి ఉపయోగపడుతుంది. అలాగే నవారా వచ్చేటప్పటికి మనకి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందండి. ఈ చిట్టుముత్యాలు సెంటెడ్ రైస్ మెడికల్ వ్యాల్యూస్ ఉన్న రైస్ అనమాట. అలాగే రోహింగ్ బ్రోగ్ అండి ఇవన్నీ కూడా దేశీ వెరైటీస్. ఈ దేశీ వెరైటీస్ యొక్క ఉపయోగాలు ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచడం అలాగే బాడీలో ఉన్నటువంటి వేస్ట్ వాటర్ నివారించడానికి గ్యాస్ అనేది తగ్గించడానికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట.
పూర్తి స్థాయిలో మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఉన్న దేశీ వెరైటీస్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి అందరూ కూడా వీటిని వినియోగించుకోవాలి. అలాగే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించినటువంటి చెరుకు నుంచి తీసుకొచ్చిన బెల్లం అండి ఇది. ఈ బెల్లం కూడా మనకి వివిధ రకాల షేపుల్లో ఉంది. మనకి అందరికి కూడా ఆకర్షణీయంగా కుందులు ఉన్నాయి, అలాగే స్క్వేర్ లో ఉన్నాయి, అలాగే డబ్బాల్లో కూడా చిన్న చిన్న కుందుల రూపంలో మనం ఉపయోగించుకోవడానికి ఉన్నాయి. అలాగే గుంటూరు నుంచి మనకి చిల్లీ పౌడర్ అండి, పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించినటువంటి రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి చిల్లీ పౌడర్ ఉంది. అలాగే మినపప్పు, కందిపప్పు, వేరుశనగ గుళ్ళు, ఓకేనండి, రాజ్మా ఉన్నాయండి. వీటితో పాటుగా వ్యవసాయ స్టాల్లో లభించే ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా, అంటే వీటిని పండించిన రైతులకు కూడా ఆర్థికంగా పనికొస్తుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి మా బీఆర్సీ సెంటర్స్ ద్వారా, అలాగే మా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ ఏపీ సేన ప్రాజెక్ట్ ద్వారా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటున్నాము. దయచేసి ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనంతపద్మనాభం. నేను మార్కెటింగ్ అనేసి ఏలూరు జిల్లాలో మార్కెటింగ్ సర్టిఫికేషన్ విభాగంలో పనిచేస్తున్నాను. ఇది ఈ రోజు ఈ స్టాల్ ఇది వ్యవసాయ శాఖ రైతు అధికార సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు స్టాల్ పెట్టడం జరిగింది. ఏంటంటే ఈ రోజు ఇక్కడ జిఎస్టీ ఎలా తగ్గింది అనే ఉద్దేశం మీద ఇక్కడ స్టాల్ పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ ప్రకృతి వ్యవసాయం గురించి పూర్తిగా రైతు కస్టమర్స్ అందరికి తెలియని ఉద్దేశంతో స్టాల్ పెట్టడం జరిగింది. ఇదంటే పూర్తిగా అంతా కూడా రైతులండి అందరూ. ఈయన బిఎస్సీ ఓనర్ అండి, మనకి మండలం నుంచి వచ్చారు. ఇన్పుట్ అవుట్పుట్ షాప్ ఓనర్, అలాగే నజీర్ ఖాన్ అని చెప్పేసి ఇన్పుట్ అవుట్పుట్ ఓనర్, అగ్రిగేటర్ అని చెప్పేసి ఎంఎస్ సౌందర్య. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఫార్మింగ్ చేస్తూ కూడా వీళ్ళ యొక్క ఉత్పత్తులు తీసుకురావడం జరిగింది. వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు మనకి పూర్తిగా ఎటువంటి కెమికల్స్ ఏమి లేకుండా వాళ్ళు జీవామృతంలో వాడి వస్తువులనే తీసుకొచ్చి ఇక్కడ రైతులకు అందుబాటు ధరలో మనకి కస్టమర్స్ అందరికి అందుబాటు ధరలో ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ తినడం వల్ల మనకి పూర్తిగా ఆరోగ్యమైన వస్తుంది. కారణం ఏంటంటే మనం రకరకాల వివిధ రకాల రసాయనాలు ఆరోగ్యం పాడు చేసుకున్నాం. ఆ ఉద్దేశంతో ఇక్కడ అందరికీ మనకి ఏ విధంగా చెప్పడం, రైతులకి ఎన్ని వస్తువులను దరిచేర్చడం మాత్రం చెప్పడం జరిగింది. ఏంటంటే చాలా మంది మనకి కస్టమర్స్ నుండి డౌట్ ఏంటంటే ఈ ఉత్పత్తి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని ఉంటుంది. దాని గురించి మేము ట్రేసబిలిటీ విధానంలో వీళ్ళందరినీ రైతులకి స్కానర్ కూడా ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే కనుక ఆ రైతు ఎక్కడ పండించాడు, అతని ఊరి పేరు ఏంటి, ఏ విధంగా దేంతో పండించాడని చెప్పి మొత్తం అన్ని వివరాలు ఇందులో ఉన్నాయండి. ఇందులో ఏంటంటే ఇది మాకు ప్రకృతి వ్యవసాయ గ్రామాల్లో సిఆర్పీలు ఉంటారు. వీళ్ళంతా కూడా రైతులు తిరిగి వాళ్ళు ఏం పత్రం వాడుతున్నారు ఏంటి అనే ఉద్దేశంతో మొత్తం అన్ని ఒక యాప్ లో డిజైన్ మొత్తం జరుగుతుందండి. వాటిలో ఇందులో స్కానర్ రూపంలో తీసుకురావడం వల్ల కస్టమర్స్ లో కూడా ఒక అవగాహన వచ్చి ఎక్కడ పండిస్తారని కూడా తెలుస్తుంది. దీనివల్ల మనకి ఏంటంటే కస్టమర్స్ అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వచ్చి చాలా సందర్శనలు కోరుతున్నాం. నా పేరు కళాచంద్రరావు, మాది అంగన్గూడెం గ్రామం, ఏలూరు జిల్లా జిల్లా. నేను 10 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తున్నాను. దీనిలో ప్రధానంగా డ్రాగన్ ఫ్రూట్ 6 ఎకరాల్లో కూరగాయల పంట పండించడం జరిగింది. ఈ రోజు మన స్టాల్స్ కి బెండకాయలు, వంకాయలు, డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకురావడం జరిగింది. ఇలాంటి వాటి వల్ల మన ప్రొడక్ట్ మనం అమ్ముకోవడంతో పాటు మంచి ధర లభిస్తుందని ఇక్కడ తీసుకొచ్చి వినియోగదారులతో ఇంటరాక్ట్ కావడం వల్ల వాళ్ళ ఆలోచన మనం తెలుసుకోవచ్చు అనే దాని గురించి నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ధన్యవాదాలు.